హ్యాపీ దివాళీ చెప్పు. హ్యాపీ దివాళీ చెప్పాలి. చెప్పే హ్యాపీ. ఏయ్ వద్దనకూడదు, చెప్పాలి హ్యాపీ. ఏయ్ నీకు జలుబు తగ్గిందా చెప్పు. ఓయ్ ఓయ్ బాబు. పాపం మా అత్తయ్యకి ఎన్ని కష్టాలు. ఇడ్లీ పెట్టడానికి గంట నుంచి ఒక ఇడ్లీ కూడా తింటలేదు. హ్యాపీ దివాళీ చెప్పండి. హ్యాపీ దీపావళి. కాకపోతే 2 రోజుల తర్వాత పెడతాం మేము. ఎల్లుండి వచ్చింది వీడియో. మరి అయ్యయ్యో ఈ రోజు లైవ్ అప్డేట్ అంటే మా అత్తయ్య చేయగలరు, మా వల్ల కాదు. గీత గీత చెప్పడం. ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. సో నిన్నటి వీడియో ఈరోజే పెట్టడం చాలా రోజులు అయిపోయింది కదా. సో మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, వెయిట్ చేయడం ఇష్టం లేక నేను కూడా కష్టపడి ఎడిట్ చేసి నైట్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చి అయితే పెడుతున్నాను. నైట్ అంతా కాదులే, కాసేపు. అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో బాంబుల సౌండ్లు అయితే వస్తాయి. నిన్న నైట్ మేము ఒక వైరల్ వీడియో చేసాం కదా, దానివల్ల బాల్కనీ అంతా పాడైపోయింది. ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టేసి బాల్కనీ కూడా నీట్గా కడిగేసా. పండగ అంటే మరి అంతే కదా. ఇక మా వారు తొందరగా లేచి 8 గంటలకల్లా పూజ కూడా కంప్లీట్ చేశారు. నాకైతే ఆశ్చర్యంగా అనిపించింది. సరేలే పండగలప్పుడే కదా, ఇంకా పువ్వులు అయితే నిండుగా లేవు కదా, నిండుగా ఉంటేనే నచ్చిద్ది. ఇక ఇక్కడ పువ్వులు అంటే కొంచెం కష్టమే, మావి తీసుకురావాలి కదా. ఇంకా మావికి సాయంత్రం తీసుకొస్తామని చెప్పారు. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయి కొత్త డ్రెస్ అయితే వేసుకున్నా. ఈ డ్రెస్ నేను ఎప్పుడు కుట్టించుకున్నానో గుర్తుందా? నేను షాల్వాలతోటి డ్రెస్సెస్ కుట్టించుకున్నాను కదా ఇబ్రపాలెం వెళ్ళినప్పుడు. ఆ డ్రెస్సెస్లో ఒకటి అనమాట. నైట్ శారీ కట్టుకుందాం అనుకున్నా. సో ఇప్పుడు కూడా కొత్త డ్రెస్ వేసుకోవాలనిపించింది. లెగ్గిన్ చున్నీ అయితే పాతదేలే కానీ టాప్ వర్క్ మాత్రం కొత్తదే. ఇంతకీ దీపావళికి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది నాతోటి చెప్పుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ నిన్న గౌరమ్మ సంబరాల గురించి చెప్పినప్పుడు చాలామంది అయితే అక్కడ లొకేషన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పండి అని కూడా అడుగుతూ ఉన్నారు. సో బ్రాహ్మణ వీధి, మల్లికార్జునపేట, పాత మెట్ల దారి అంటే ఆటో వాళ్ళు ఎవరైనా ఆపుతారు. ఇంకొక బండ గుర్తు ఏంటంటే తెల్లగాంధీ బొమ్మ ఉంటుంది. అలాగ పైకి నడుచుకుంటూ వెళ్ళామంటే కనుక మనకు మధ్యలోనే డెకరేషన్ అర్థమైపోయిద్ది అనమాట. అక్కడికైతే వచ్చేసేయండి. అండ్ ఇక్కడ బాంబులు అయితే చాలానే తీసుకున్నాం కదా, అవన్నీ కూడా ఎండకైతే ఎండబెడతాం. మళ్ళీ సాయంత్రం పేలాలి కదా. రోజు వర్షం పడుతుంది ఒక 2 డేస్ నుంచి. ఈరోజే పాపం ఏంటో ఎండ వచ్చింది. అసలు బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో, 2 రోజుల నుండి అలా ఆరుతూనే ఉన్నాయి. ఇంకా 2 ట్రిపుల్ బట్టలు కూడా ఉండిపోయినాయి. అవి కూడా ఇవ్వాలి. ఎందుకన్నా పాపం వెంటనే నిద్రపోయాడు. 10 o'clock కూడా కాలేదు అప్పటికి. సో మేము ఫ్రెష్ అయిపోయాం, అవి పడుకుని పోయాడు. దాని తర్వాత మేము ఇప్పుడు మీకు తెలుసు కదా, నేను గౌరమ్మ దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి గౌరమ్మ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. 10:30 అయ్యింది. మావయ్య బైక్ వేసుకుని బయటకు వెళ్ళిపోయారు కాబట్టి మేము మామూలు ఆటోలో అయితే వెళ్ళిపోయాము. 2 ఆటోస్ అయితే చేంజ్ అవ్వాలి. శ్రీనివాస్ మహల్ వరకు ఒకటి, దాని తర్వాత మళ్ళీ రోడ్ క్రాస్ చేస్తే ఇంకా బ్రాహ్మణ వీధిలోకి ఇంకొక ఆటో అయితే మాట్లాడుకొని, అంటే సర్వీస్ ఏం మాట్లాడుకోవడం ఏం లేదు, అట్లయితే వెళ్ళిపోతాం. సో నేను ముద్దపప్పు అలానే అన్నం అయితే ప్రిపేర్ చేసుకొని పూజకి కావాల్సినవన్నీ తీసుకొని కొబ్బరికాయ కూడా తీసుకొని గుడికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నా. ఇంకా దీపావళి అంటే అసలు బాంబులే కదా. చిన్నప్పుడు రోజులే భలే ఉండేవి. అసలు చిన్నప్పుడైతే మేము పండగ రోజు మధ్యాహ్నం వరకు మా డాడీని అడిగి ఇక వెళ్ళి రకరకాల బాంబులు తెచ్చుకునే వాళ్ళం, తెగ పేల్చే వాళ్ళం. అప్పుడైతే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కదా. ఇక రోడ్ల మీద కూడా బాంబుల షాపులు అవన్నీ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. సో ఇది అమ్మవారికి వచ్చేసి నిన్న నైట్ చేసిన అలంకారమే. అదిగోండా క్యూట్ చిన్ని బొమ్మ నేను కట్టింది అమ్మవారికి. పక్కనే ఉంది కదా చిన్ని బొమ్మ బాక్స్లో, ఆ బొమ్మ నేను కట్టింది అనమాట. ఈ దీపం కూడా నాకు భలే నచ్చింది. ఇంక ఇక్కడ పూజ చేసుకునేడానికి మేమే ఫస్ట్ అనుకుంటా ఈరోజు. నిన్న చాలా లేట్ అయిపోయింది కానీ ఈరోజు మాత్రం మంచిగా తొందరగా వచ్చేసాం. యాక్చువల్లీ నిన్నటి వీడియో నేను ఆపేసి మరి పండగ వీడియో అయితే పెడుతున్నా. ఇక్కడ ఇంకొక సిస్టర్ కూడా ఉంటే తనతో కలిపి నేను పూజ అయితే చేసేసుకొని ఇంటికి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. సో ఇక్కడ మేము ఆటోలో ఒక కాన్వర్సేషన్ అయితే చేస్తున్నాం. 11-11:30 కల్లా మేము రిటర్న్ అయిపోతున్నాం. నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా నేను వెళ్ళిపోయాను. సరే వెళ్ళినాక చేద్దాం, లేదంటే స్కిప్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే డిస్కషన్, ఫారెన్ వెళ్ళాలి అని చెప్పేసి. ఫారెన్ నువ్వు ఒక్కడు వెళ్తావు కాబట్టి నాకు ఇష్టం లేదు, మమ్మల్ని కూడా తీసుకొని వెళ్తేనే నాకు ఇష్టం అని అంటే, ఫారెన్ వెళ్ళాలన్నా ఎక్కడికైనా కొత్త ప్లేసెస్కి వెళ్ళాలంటే ముందు మేము వెళ్ళి అక్కడ అంతా బాగుందో లేదో చూసి దాని తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాం కదా అని అయితే చెప్తున్నాడు మా వారు. నిద్రపోయి లేసావు తల్లి? అసలు దూపేటివే. అమ్మో 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 తిన్నాడంట, పెట్టారంట అత్తయ్య.
నిన్న ఏమైందంటే నైట్ ఏమైందో తెలీదు, అవికి ఈరోజు అస్సలు బాగోలేదు, ఫుల్ దగ్గుతున్నాడు. అసలు దగ్గి ఏడ్చేస్తున్నాడు. ఆ దగ్గు దగ్గలేక సిరప్లు వాడుతున్నాము. ఎంతైనా పిల్లలకి కొంచెం ఒక్కసారి వచ్చిందంటే చాలా కష్టం కదా. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అనో మైసూర్ బజ్జీ తీసుకున్నాం మేము ఆటోలోనే. రిటర్న్లో మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాం. డైరెక్ట్గా ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు మధ్యలో స్టాప్ చేశారు. ఇంకా అక్కడ టిఫిన్ తీసుకొని అయితే వచ్చేసాం. అవి కూడా తింటాడేమో అని చెప్పి ఆశ. సరిగా ఫుడ్ కూడా తినట్లేదు, అన్నం గట్టిగా తిని అసలు ఎన్ని రోజులైందో కూడా నాకు. చేశారు కదా బ్యాంగిల్స్, అది వీడియో చూసి మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఈ కలర్ బ్యాంగిల్స్ అయితే 2 బ్యాంగిల్స్ ఆర్డర్ అడిగారు. వాళ్ళకి వెనస్డే కల్లా కావాలంట. మేము ఈరోజే కంప్లీట్ చేసేస్తాం. సో థ్రెడ్స్ ఇంకా ఇవి అయిపోతే ఇవన్నీ తీసుకొని వచ్చారు మామయ్య ఇప్పుడే. సో ఇప్పుడే స్టార్ట్ చేశారు. టైం ఇప్పుడు 12:20 అయ్యింది. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అయిపోయిద్ది, 2 బ్యాంగిల్సే కాబట్టి అయిపోయిద్ది. ఏమని చెప్పాలనుకుంటున్నారా అత్తయ్య? గంటలో అయిపోదు. గంటేనా? టైం అదేనా తల్లి? నీకు ఎలా ఉందో తల్లి? జలుబు తగ్గిందా? ఇంకో టైం చూపిస్తావా? ఏడుంది? లోపల ఉందంట. ఇప్పుడు ఇంకో టైం చూపిస్తాడంట. ఎక్కడుంది తల్లి? అద్దుగు. ఇంకెక్కడ ఉన్నాయి టైంలు? ఎక్కడా? సరే 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 సరే. మామయ్య దీప ప్రమిదలు అయితే తీసుకొని వచ్చారు. మొత్తం 12 ప్రమిదలు తీసుకొచ్చారు. సో ఇవన్నీ ముందు కొంచెం నీళ్ళల్లో వేసి పెట్టేశామంటే కాస్త నానదే, తర్వాత సాయంత్రం దీపాలు పెట్టచ్చు. ఆల్రెడీ నేను వేరే దీపాలు కూడా చేశాను కదా. మీకు ఇంకో విషయం చెప్పాలి. మా ఫ్రెండ్ ఒకళ్ళు కళ అని చెప్పేసి తను నా షార్ట్ చూసి దీపాలు అయితే రెడీ చేశాను అని చెప్పి నాకు ఫొటోస్ పెట్టి హ్యాపీగా అనిపించింది నాకు మాత్రం. ఏం భాష? నేను ఒక వీడియో చూసే పెట్టాను. నా వీడియో చూసి బాంబులు లాంటి తీసానే బయటికి. అండ్ ఇక్కడ బాంబులు ఏమేమి ఏంటి అని చెప్పి అయితే ఓపెన్ చేసి చూస్తున్నా. డిస్కో వీల్ అంట, ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అసలు ఏం పేర్లు అర్థం కావట్లా. ఉండమ్మా. అదే చాలు. అవి ఆడినంతసేపు బాగానే ఆడుతున్నాడు, కానీ తర్వాత ఫుల్ క్రాంకీ అయిపోతున్నాడు. ఎత్తుకోమని అంటున్నాడు. బాగాలేకపోతే పిల్లలు ఇంక అంతే కదా. సో మా వారిని ఫుడ్ కూడా తినేయట్లా. అప్పటికి నాకు ఇంకా అంత ఆకలేం అవ్వట్లా. వాళ్ళు లంచ్ కంప్లీట్ చేస్తున్నారు. సరే మీరు తినేసేయండి, నేను కాసేపు బయటకు తీసుకెళ్ళి ఆడిపించుకుంటానని చెప్పాను. ఇంకప్పుడు బైక్ ఏమన్నా తీసుకొచ్చానంటే కాసేపు ఆడుకుంటాడు. పిల్లలకి ఏంటంటే కొంచెం ఫ్రెష్ ఎయిర్లోకి వచ్చి మంచిగా ఆడుకుంటా ఉంటే తొందరగా రికవరీ అవుతారేమో అని నా ఉద్దేశము. అవునా కదా. ఇంకా మార్నింగ్ చాలా రోజులు బట్టలు అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఇంకా అన్ని బట్టలు తీసుకొచ్చి పైన టెర్రస్ పైన అయితే ఆరేసాను. ఫుల్ సౌండ్ వస్తుంది కదా, బాంబుల సౌండ్. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇక దీపావళి అంటే ఎవరిని ఆపలేము మనం. బాంబులు పేల్చొద్దంటే ఊరుకోరు కదా. టైం ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి 11:10కి ఆ రకంగా పేలుస్తున్నారు. ఇక ఎండ అయితే విపరీతంగానే ఉంది. నేను లంచ్ కంప్లీట్ చేసేసి 2 o'clock అట్లాగా బట్టలన్నీ తీసుకొని కిందకైతే వచ్చేస్తున్నాను. నా చేతులు ఇన్ని పట్టుకుని వీడియో చేస్తారు. ఎలా అంటున్నావు? నిద్రపోతున్నాడు హబీబాబు. అరే దొంగ దొంగ. ఎలా అంటున్నావు? ఇక బట్టలన్నీ తీసుకొచ్చేసాం. లంచ్ కంప్లీట్ అయిపోయింది. అత్తయ్యకి బ్యాంగిల్స్ కూడా ఒకటైతే రెడీ అయిపోయింది. చాలా బాగున్నాయి కదా ఈ మోడల్. నాకు భలే ఈజీగా కూడా అనిపించింది చేయడానికి. అండ్ స్టోన్స్ అయితే కాస్ట్ చాలా పడతాయండి. ఏమంటే తక్కువ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వర్క్ ఎఫర్ట్స్ అవన్నీ పట్టించుకోరు అనమాట. అంతే కదా. సో ఏదైనా తక్కువగా వస్తే బాగుండిద్ది అనిపించింది ఆడవాళ్ళందరికీ. ఇక్కడ అవి చూసారా ఏం చేస్తున్నాడా అని కెమెరాలో తిప్పితే ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడో చూడండి. భలే హ్యాపీగా అనిపించింది నాకు. అలాగే నిన్న నేను వీడియో పెట్టినప్పుడు అమ్మవారి దర్శనం చేయించావు, చాలా హ్యాపీగా ఉందని కూడా కామెంట్స్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఈ అయ్యగారు చూడండి ఎంత క్యూట్గా ఎక్స్ప్రెషన్స్. వాళ్ళ నాన్నకేమో ఫుల్ నిద్ర వస్తుంది, హవికేమో నిద్ర రావట్లేదు. ఇంకా ఆడుతూనే ఉన్నాడు ఎంతసేపు ఆడుతున్నాడో.
నాకు కూడా ఈ మధ్య బాగా హెడ్ఏక్ వస్తుంది. ఇక చాలాసేపు ట్రై చేస్తే అవి అస్సలు పడుకోకుండా నిద్రపోయిన వాళ్ళందరిని లేపి ఏడవడం స్టార్ట్ చేస్తే ఇక మా వారు తీసుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయాడు ఎత్తుకొని తిప్పడానికి. ఇంకా బట్టలు చాలా ఉన్నాయి అసలు. ఇక పైనుండి తెచ్చినాయి, ఇంకా బయట ఆరేయి, ఇంకా ఆల్రెడీ ఆరేయాల్సినవి అలా చాలానే ఉండిపోయినాయి. ఎంత వర్షం పడిందంటే మాత్రం ఇంక అంతే. ఇక నలుగురు ఉన్నప్పుడు ఇంకా మరీను ఇంకా చాలా బట్టలు. పైగా నేను బ్లాంకెట్స్ అన్నీ కూడా చేంజ్ చేశానని చెప్పాను కదా, దానివల్ల కూడా చాలా బట్టలు ఉన్నాయి. ఇక అత్తయ్య ఒక్కళ్ళు మడతేస్తే అవ్వదు కదా, ఇంకా నేను కూడా మడతేసి ఇల్లు మళ్ళీ క్లీన్ చేసి ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ దీపాలు పెట్టి మళ్ళీ నేను గౌరమ్మ దగ్గరికి కూడా వెళ్ళాలి. చాలా పని ఉంది. ఈరోజు అయితే పెరుగన్నం కాదు, ఇంకేమన్నా ప్రసాదం స్వీట్ ఏమన్నా చేసుకొని తీసుకొని రమ్మని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఇదిగోండి మొత్తానికి ఇన్ని బట్టలు అయితే మడతేసాం. ఒక్కొక్క కుప్ప ఎవరి కుప్పలు వాళ్ళకి సపరేట్ అనమాట. నా అవి మా ఆయన మామి అత్తయ్య మొన్న మా ఆడపడుచులు అన్నారు కదా వాళ్ళే, ఇంకా దుప్పట్లు సపరేట్గా అలా చాలా ఉండిపోయినాయి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దేసేసి ఇంకా నేను ఇల్లు కూడా క్లీన్ చేసేసాను. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత దీపాలు అయితే పొద్దున నానబెట్టాను కదా, అదే పొద్దునంటే మధ్యాహ్నం అవి తీసి మళ్ళీ ఆరబెట్టేస్తున్నాను. దీపాలు పెట్టుకోవాలి కదా అని చెప్పి. యాక్చువల్లీ అంతకుముందు అయితే ముగ్గులేసి ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి అలా చేయాలనే ఓపిక లేదు ఇప్పుడు. మొత్తమా అన్ని 3 తీసేశారు, 3 తినేసేయాల నేను. నా పరువు తీయాలంటే నువ్వు ఒక్కడ ఉంటే చాలు, ఇంకెవ్వరు అవసరం లేదు. పరువు మొత్తం తీసి పెడతావు. నిన్న ఒక వాయిస్ ఓవర్ ఏమన్నాను అత్తయ్య, ఎంత బాగా ఇచ్చాడో వింటారుగా. జీవితం మీద విరక్తి పుట్టేలా ఉంది ఆ వాయిస్ ఓవర్ ఎప్పటికన్నా కూడా నాకు. అవును మా ఆయనకే వచ్చంట. ఫస్ట్ అయితే బాగుందా మరి ఎందుకంతేమో అది తిత్తనాలు అంతే బాగానే ఉండిద్ది. అప్పుడే మరి ఎందుకు మరి మామే తిడతారని భయంతో 3 ఒళ్ళు చేసి నాకు ఒకటి ఇచ్చారు. నేను అన్ని తింటాను అనుకోను. ఇంకొకటి అక్కడే ఉంది. ఏంటి ఎలా కనపడుతుందని నేను నీకు అసలు ఫ్రూట్స్ ఇక మా ఆయనది నాది కాన్వర్జేషన్ విన్నారంటే మీకు ఫుల్ నవ్వొచ్చిద్దిలే. కానీ ఇక ఈవినింగ్ అయితే మేము ఫ్రెష్ అయిపోయాం. హవికి కూడా స్నానం చేయించాలి కానీ హవి రెడీ అవ్వట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. ఇక ఫుల్ ఏడ్చి చెప్పాను కదా ఇందాకడ, ఇంకా అలా భుజాన్ని వేసుకుంటే ఇంక అప్పుడు పడుకున్నాడు. నేను నాజల్ స్ప్రే చేసా. అప్పటి వరకు పాపం గాలాడట్లేదు అనుకుంటా, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యి ఇంకా దిగట్లేదు. కింద పడుకోబెడదామంటే ఊరుకోవట్లేదు. ఇక మా వారు అలా ఎత్తుకొని ఉన్నారు. అండ్ ఇక్కడ అత్తయ్య కేసరి చేయడానికి పాపం అత్తయ్య కూడా రాదంట. వాళ్ళు స్వీట్ అడిగారు, అందుకని చెప్పి రవ్వ కేసరి చేయమన్నాను. అందుకని ఇంకా బాదం పప్పు కూడా వేస్తానంటే వేయండి అని చెప్తున్నా. నాకు రాదు, గబుక్కునే బయటకు కదా, బాగాలేకపోతే బాగుండదు అని చెప్పి కొంచెం భయము, అంతే ఇంకేం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ స్మాషర్ ఉంది కదా, ఇది మా చిన్న అత్తయ్య వాళ్ళది. సో యూజ్ చేస్తున్నాం ఈరోజు. ఇక్కడ మా అవి లేచి ఇంకా పాలు అంటే పాలు తాపిస్తున్నాం. అసలు ఫుడ్డే తినట్లా, పాలు తాగుతున్నాడు. లేదంటే ఒక హాఫ్ ఇడ్లీ, లేదంటే ఇంకా ఆయన ఇష్టము ఏది ఎప్పుడు తింటున్నాడో తాగుతున్నాడో అర్థం కావట్లా. ఫుల్ వీక్ అయిపోయాడు. కొంచెం కూడా చబ్బీ అవ్వట్లేదు. అసలు ఏంటో పిల్లోడు. సరే చబ్బీ అవ్వకపోతే అయిపోయాడు, ఇలా సిక్ కాకుండా ఉంటే చాలు. సో మొత్తానికి ఇప్పుడు జీడిపప్పులు తింటాను అని చెప్పి తీసుకుని తినడానికి పాపం ప్రయత్నిస్తున్నాడు. ఏమాత్రం తింటాడో చూడాలి. పండగ పూట పిల్లోడికి బాగోకుండా ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం, చాలా చేద్దాం, అండ్ బాల్కనీలో లైట్స్ తోటి డెకరేషన్ చేద్దాం అనుకున్నాం. కానీ 6 o'clock దాకా కూడా హవి అస్సలు దిగలేదు. సరేలే పిల్లోడి కంటే ఏదైనా ఎక్కువ అని చెప్పేసి ఇంకా మేమైతే పెద్దగా చేసుకోవాలి అని కూడా ఏమనుకోలేదు. సో ఇంకా దీపావళి అంటే దీపాలు, ఇంకా మంచిగా అందరం కలిసి స్వీట్స్ అన్నీ తినేసి మంచిగా అమ్మవారికి పూజించుకొని అలాగే కొన్ని క్రాకర్స్ పేల్చుకోవడమే. ఇదిగోండి ఈ శారీ నేను అమెజాన్ నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. దీని మీదకి నేను నా దగ్గర ఉన్న బ్లౌజ్ని పేరప్ చేసుకున్నా. ఈ శారీ నాకు నిన్ననే వచ్చింది. దీని మీదకి బ్లౌజ్ కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలి. ఇంకా నిజం చెప్పాలంటే ఫాల్ కానీ ఏమీ కుట్టలేదు, జస్ట్ అలా ఓపెన్ చేశాను. సరే ఇంకా పండగ కదా, నా దగ్గర కొత్త శారీస్ ఏం లేవు అని చెప్పి ఈ శారీ అయితే వేసుకుంటానంటే సరే అన్నారు. ఎప్పటి నుంచో ఇలాంటి శారీ ఒకటి తీసుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాము. ఈ శారీ గౌరమ్మ కోసం తీసుకుందామని చెప్పి తీసుకున్నాం. యాక్చువల్లీ ఇది మేము నా పెళ్లి రోజు అంటే 25th ఈవినింగ్ సంబరం ఉండిద్ది, ఆ సంబరానికి వేసుకుందామని తీసుకున్నాం. నేను వేసేసుకున్నాం. ఆయన అన్నాడు అనవసరంగా ఇప్పుడే బుక్ చేశాను, కొత్త చూసామంటే ఆగు కదా అని చెప్పి. సరేలే కానీ ఇంతకీ ఎలా ఉంది నా కొత్త శారీ చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడ హవి చూసారు కదా, ఇంకా చిన్నగా తింటున్నాడు పాపం, పిల్లోడికి ఆకలేసినట్టుంది.
ఈ డ్రెస్ను మొన్న అవి బర్త్డేకి మా పెద్ద ఆడబడుచు తీసుకొని వచ్చింది. ఇది బర్త్డే రోజు డ్రెస్, ఇది సేమే బట్ పైన చెమ్కీలు మోడల్ కొంచెం మార్పు ఉండిద్ది. ఇదే వేసుకుంటాను అని చెప్పాడు, వేరే డ్రెస్ చూపిస్తే అది వద్దన్నాడు. సరేలే అని చెప్పేసి ఆయన ఇష్టం అని చెప్పి నేను రెడీ అయిపోయాను కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న అయితే హవీకి ఫ్రెష్ చేయించేసి ఇస్తే ఇంక నేను రెడీ చేసేసా. మంచిగా ఉంది కదా క్యూట్గా, కానీ చాలా బక్కగా చిక్కుకుపోయినట్టున్నాడు పిల్లోడు. అస్సలు మనిషిని కుదించేసేయాలి అంటే ఒక జలుబు వచ్చిందంటే చాలా అసలు బాబోయ్ అసలు ఎట్లా అయిపోతామో, ఊపిరాడక గందరగోళంగా ఉండిద్ది కదా. మా అత్తయ్య పప్పు గుత్తితో రవ్వ కేసరి చేస్తున్నారు. పాపం అత్తయ్య అసలు రాదంట అత్తయ్యకి కూడా. మరీ కేసరి రాకుండా ఉండిద్దా అని మీరు అనుకుంటారు, నిజంగానే రాదు. బయట వాళ్ళు ఎట్లా చేస్తారేమో తెలియదు కానీ మాకెందుకో రాదు. ఇంకెక్కువ స్వీట్స్ తినం కదా దానివల్ల. సో దీపాలు అయితే ఆల్రెడీ మొన్న చేసి పెట్టినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రమిదల్లో కూడా మళ్ళీ ఒత్తులేసి వెలిగించాను. ఇక్కడ నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపాలు అయితే వెలిగిస్తున్నా. ఒకటి క్యాండిల్ అండ్ నూనె, ఒకటి అచ్చంగా నూనె, ఒకటి అచ్చంగా వాటర్ అనమాట. సో అన్నీ కూడా వెలిగించేసుకొని ఇంకా పెట్టేసేయాలి. గౌరమ్మ దగ్గరికి వెళ్ళాలి, అప్పటికే చీకటి అయిపోయింది కదా. సరే ముందు దీపాలు పెట్టేసి వెళ్దాంలే అని చెప్పేసి దీపాలకి అంతా రెడీ చేస్తున్నా. హవీని కూడా రెడీ చేసా, కేసరి కూడా లాస్ట్లో ఉంది. ఇప్పుడు మా వారు కూడా ఫ్రెష్ అయిపోతారు. ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసా? సరే సరదాగా గెస్ట్ చేయండి చూద్దాం, ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారో చూద్దాం. ఆల్రెడీ నేను ఇప్పుడు మీకు క్లూ కూడా ఇస్తా. ఈ శారీ వచ్చేసి మనకి 500 బిలోనే ఉంది. సో 500 బిలో అంటే కాస్ట్ ఎంతో చెప్పండి. ఇక ఎంతకంటే క్లూ నేను ఇవ్వలేను. సో ఎవరైతే కరెక్ట్గా నాకు కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ఏదో ఒకటి ఇస్తానన్నమాట. సో గెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారో. సో ఇక్కడ అవి దీపాలన్నీ పెడితే దేవుడు అనుకొని దానికి నమస్కారం చేసుకుంటున్నాడు. దీపాలకి భలే అనిపించింది. ఇక ఫస్ట్ దీపాలు పెట్టే ముందు దేవుడి గదిలో పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసిన తర్వాత నేను దీపాలు అయితే పెట్టడం స్టార్ట్ చేస్తా. పెళ్ళికి ముందు చిన్నప్పుడు నాకు ఇవన్నీ ఏం తెలీదు. బాంబులు క్యాండిల్స్ పెట్టుకున్నామా, బాంబులు పేల్చామా, ఆడుకున్నామా. ఇప్పుడు అలా కాదు, ఫోటోలు దిగాలి, పూజలు చేయాలి, డెకరేషన్ చేయాలి. ముందు మనం మంచిగా రెడీ అవ్వాలి. అప్పుడు ఏంటంటే పాత డ్రెస్సులు వేసుకొని బాంబులు కాల్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు అది ఇది అని చెప్పి మంచిగా రెడీ అవ్వడం, మంచిగా చేసుకోవడం. కానీ ఇది కూడా మంచిదే, కానీ ఆ రోజులే బాగుండే అని నాకు అనిపిస్తుంది. అవునా కాదా? చిన్నప్పుడు రోజులు ఎప్పటికీ తిరిగి రావు. అప్పుడు మనకు తెలీదు దాని విలువ. తెలుసుకునే టైంకి మనం ఇంకా ఆ వయసుకి వెళ్ళలేం. సో మా బాల్కనీలో ఎలా ఉండిద్దంటే దీపాలు పెట్టడమే ఆలస్యం అన్నట్టు కొండెక్కడానికి రెడీగా ఉంటాయి. చూసారు కదా ఎంత కష్టపడి రెడీ చేసినా సరే అవి ఉండవు. సరేలే ఇంక ఇక్కడ కాదని చెప్పి ఇంక ఎదురు డోర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఎదురు డోర్ గుమ్మాలకి అటోటి ఇటోటి అయితే పెట్టేసుకొని ఇక పైన ఒక స్పేస్ ఉంటుంది, అందరికి కామన్ స్పేస్. ఆ స్పేస్లో కూడా నేను ఇక్కడ దీపాలు ఎవ్రీ ఇయర్ పెడతాను. సో ముచ్చటగా చెప్పాలి అంటే హవి పుట్టిన తర్వాత ఈ ఇంట్లో మూడవ దీపావళి. ఫస్ట్ దీపావళికి హవి ఒక మంత్స్ బేబీ, అసలు ఫుల్ బాంబుల సౌండ్కి ఏడుస్తాడు అనుకుంటే అస్సలు ఏడవకుండా గమ్మునే ఉన్నాడు. సెకండ్ ఇయర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అనమాట. అప్పుడు ఫస్ట్ ఇయర్ దీపావళికి మా వారు హాస్పిటల్లో ఉన్నారు. కరెక్ట్గా దీపావళి రోజు మాత్రం తెప్పించుకున్నాము హాస్పిటల్లో ఉండి ఎట్లగొట్లా, లేకపోతే పంపించమన్నారనమాట. ఎట్లగొట్లా రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అండ్ లాస్ట్ ఇయర్ హవి మా చిన్నత్తయ్య అందరు ఇక్కడే ఉన్నారనమాట. సో హవి జస్ట్ అలా కూర్చొని ఉన్నాడు, మేము బాంబులు వేల్చుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. ఈ ఇయర్ హవి కూడా పార్టిసిపేట్ చేస్తాడనమాట. చూడాలి అసలు ఎలా ఉంటాడు ఏంటో. పొద్దున పైన పిల్లలు పేలిస్తేనే ఫుల్ ఏడ్చాడు, కానీ ఇప్పుడు బాగానే ఉంటాడా లేదో తెలియదు. సరే అట్లీస్ట్ ఊరికి ఎట్లా పైన పెట్టేద్దాం. ముక్కులు అయితే కారిపోతున్నాయి, ముక్కులు తుడిచి ముక్కులు కూడా మంట పుట్టిపోతున్నాయి. రవ్వ కేసరి రెడీ అయిపోయింది, బాక్స్లో పెట్టేసుకొని దీపాలన్నీ సెట్ చేసుకొని ఇక రోడ్డు మీదకి వచ్చాం. నిజం చెప్తున్నా కదా, దీపావళి టైంలో ఈవినింగ్ టైంలో నేను అసలు ఎప్పుడు బయటికి రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది వెళ్ళాలంటేనే. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కదా, క్రాకర్స్ కాలడము ఏదో ఒకటి అవ్వడము అని చెప్పేసి చాలా భయం వేస్తుంది. ఎక్కడ పడ్డ బాంబులే. రోడ్డు మీద కూడా ర్యాష్ డ్రైవింగ్ అని తాగేసి అట్లా ఇట్లా ఉంటారు కదా, మంచిగా ఉండరు అనమాట. ఈరోజు కొంచెం చాలా భయంగా ఉంది నాకు. ఎప్పుడెప్పుడు తొందరగా వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని మళ్ళీ వచ్చేద్దామా అన్నంత ఫాస్ట్గా వెళ్దామా. మా ఆయన వెళ్ళే స్పీడ్కి ఏమో నాకు మరీ ఇంకా భయం వేస్తుంది. సో చాలా టెన్షన్గా కంగారుగా వెళ్తున్నాం. సో అమ్మవారి అలంకారాన్ని చూసారంటే మాత్రం మీరు ఇవన్నీ మర్చిపోతారు. తీరా మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ వెయిటింగ్ ఉంది. సో ఇంకా లైటింగ్స్ అన్నీ కూడా పెట్టేశారు కదా. సో అక్కడికి వెళ్ళేసరికి లోన పూజ చేస్తున్నారమ్మ, కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారు. సో సరే అని చెప్పేసి ఇక్కడ కూర్చొని ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి మా ఆయన్ని వీడియో తీయమంటే
తీశారనమాట. ఇంకా మా ఆయనేమో ఫోన్ చూసుకుంటున్నారు. నన్ను తీయమంటే ఏముందని ఇక్కడ తీయడానికంటే నేను వెయిటింగ్ చేస్తున్నా కదా, అది చూపించాలి కదా అంటే అప్పుడు వీడియో తీస్తున్నాడు. అదే చెప్తున్నాను అనమాట అక్కడ నేను. సో ఇప్పుడైతే పెరుగన్నం ఏం లేదు, దద్దోజనం ఆంటీ వాళ్ళే చేసి పెడతానన్నారు. అసలు లోపలికి వచ్చి అలంకారం చూడగానే నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎంత బాగా అలంకరణ చేశారో, లక్ష్మీదేవి అలంకరణ. అమ్మో అసలు నాకు 2 కళ్ళు సరిపోలేదు. అసలు కరుణాన్నయ్యకి ఇంత టాలెంట్ ఎక్కడ నుండి, ఇంత ఓపిక్గా ఇంత మంచిగా అలంకరణ ఎలా చేస్తారా అని చెప్పి అసలు ఆ డబ్బులు పెట్టడం కానీ, ఆ ఎదురు ఆ వాటర్ పోసి పాండ్ లాగా పెట్టడము, దానిలో రియల్గా ఫిషెస్ని తెచ్చేయడం, అసలు నాకు అసలు మాటలే చెప్పడం రావట్లేదు. మీరు కూడా చూడండి ఎంత బాగున్నారో కదా అసలు అమ్మవారు. అమ్మో అందరి దిష్టి తగిలిద్ది అమ్మవారికి, అంత అందంగా అంత చక్కగా ఉన్నారు అమ్మవారు తల్లి. భలే అనిపించింది నాకు మాత్రం నిజంగా. 2 కళ్ళు సరిపోలేదు. అక్కడికి వెళ్ళగానే నా టెన్షన్స్ అన్నీ మర్చిపోయి అమ్మని అలా చూస్తూనే ఉన్నాను. అసలు నవ్వుతూ చక్కగా ఉంది అమ్మ. సో ఇంకా నేను పూజ కూడా కంప్లీట్ చేసుకొని స్వీట్ అది పెట్టేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్లో ఇంకా భయం వేస్తుంది నాకు, ఇంకా లేట్ అయిపోయింది కదా. అప్పటికే 7-10 అట్లా అయిపోయిందనమాట. ఇక మరీ రోడ్డు మీదకి వేసేస్తున్నారు బాంబులు. ఇంకొకళ్ళు అయితే నా పక్కనే చెవు పక్కనే టాప్ అని వెళ్ళింది, చెవు గుయ్యనింది. భలే భయం వేసింది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం రా బాబుంది. మీరు కూడా అంతేనా? దీపావళికి ఎప్పుడైనా బయటికి వెళ్ళారా? షాప్స్ కూడా చాలా క్లోజ్ చేశారు. అవి కరెక్ట్గా ఫోన్ చేసి అమ్మ సాంబార్ ఇడ్లీ తీసుకురా, ఓకే బాయ్ అని పెట్టేశాడు. సరే పిల్లోడు అడిగాడు కదా అని చెప్పేసి ఇంక ఇడ్లీ కూడా తీసుకుని వెళ్ళాలి. నా మొహం చూసారు కదా ఎంత భయం వేస్తుందో చెప్పడం కాదు. చాలా 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 భయపడ్డా నేను మాత్రం. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని చెప్పి మేమేమనుకున్నామంటే 5:36 లోపు వెళ్ళేసి నమస్కారం చేసేసుకొని ప్రసాదం పెట్టేసుకొని వద్దామని. అవి వల్ల లేట్ అయిపోయింది. ఇంక వస్తా నేను అక్కడ సేమియా పాయసం అయితే తీసుకొని వచ్చా. ఇంకా అదే డిన్నర్ అనమాట నాకు. ఇంకా నేను టిఫిన్ అన్నం తినకూడదు కదా, ఇంకా టిఫినే కాబట్టి ఇంక ఇడ్లీలు కూడా తీసుకొచ్చారు. చప్పటి ఇడ్లీలు, సేమియా కేసరి, ఇంకా పునుగులు అవి ఇవి ఉన్నాయి. ఏ ఒకటి తినేసి కానిచ్చేస్తా. ఇంకా అవి మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. అసలు ఎందుకు ఏడుస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏదో ఒక రీజన్తో ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఆడుతున్నాడు. ఇంకా చూసారు కదా ఫోటోలు వీడియోలు చూసి ఎట్లా పెడుతున్నాడు. మొహం అయితే బాగా పీక్కుపోయింది. మీరు చెప్పినట్టు నేను దిష్టి కూడా తీశాను. దిష్టి తీసినా సరే పిల్లలకు ఒకసారి ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా లేదు. ఇద్దరు ఫోటోలు వీడియోలు తీసుకోవడమే రామరి రానా. ఏదో నేను అడిగితే ఏదో మొహమాటానికి పిలుస్తున్నట్టుంది కానీ మనస్ఫూర్తిగా పిలవట్లేదు కదా అత్తయ్య ఇల్లు. నేనేం వద్దులే. మేము ఇప్పుడు 8:15 అయ్యింది. మేము ఇప్పుడు కిందకి వెళ్ళాలనుకుంటున్నాం బాంబులు పేలడానికి. సో ఇప్పుడే అందరూ కిందకి దిగుతున్నారు. హవి గారు వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నారు. ఇంతకీ శారీ లుక్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఎప్పటి నుంచో ఇలాంటి శారీ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాం. ఇంకా అమెజాన్లో తీసుకున్నా, చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది. అండ్ ఉన్న బ్లౌజ్ని అయితే పేరప్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో ఫుల్ బాంబు సౌండ్ వినిపిస్తుంది కదా. మీరు దీవాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను కిందకి వెళ్తున్నాను కాబట్టి ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టుకుంటూ మాట్లాడుతున్నా. మొత్తానికి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి బాంబులు అయితే పేల్చిపోతాం. అవి కరెక్ట్గా 1.5 ఇడ్లీ తిన్నాడు ఈ వయసుకి. నమ్ముతారా మీరు? అట్లుంది పిల్లోడి పని. ఇంకా 2 బాక్సులు బాంబులు తీసుకెళ్ళిపోతున్నాం. ఎక్కువ తీసుకెళ్తున్నాం. ఏంటిదే అది? బాంబులు బాల్ ఏంది? సో మొత్తానికి అట్లుంది హవి పని. బాంబులు అని అరుస్తున్నాడు క్యూట్గా. సో కిందకి వెళ్ళేసరికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. సరంజామా మొత్తం తీసుకొని రెడీ అవుతున్నాం. మా ఆవిడ 2 పెట్టెలు తీసుకొని వస్తుంది. ఇక కిందకు వచ్చేసరికి చాలా మంది ఉన్నారు అపార్ట్మెంట్లో. వాళ్ళందరూ చాలా బాంబులు వేలుస్తున్నారు. పిల్లలు చాలా మంది ఉన్నారు మా అపార్ట్మెంట్లో. దానివల్ల పిల్లలకి భలే ఆనందంగా ఉండిద్ది కదా దీపావళి అంటే. నాకైతే నిజంగా అసలు ఏ బాంబులు పేల్చాలని లేదు. నేను ఏ టైప్ అంటే కాకరపువ్వొత్తులు, తాళ్ళు అండ్ చిచ్చురుబుడ్లు, భూచక్రాలు అంతవరకే. ఇంకమంది ఇంకా చిన్నప్పుడైతే మతాబులని, ఇంకా చిన్న ఇట్లా గోడకేసి కొట్టేవి, వంకాయ బాంబులని ఏవో ఉండేవి. మా అన్నయ్య బాగా పేల్చేవాడు, బాగా ఇంట్రెస్ట్ అనమాట.
నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా మగపిల్లలంటే అంతే కదా, ఆడపిల్లలకి ఏముండదు. పెద్ద పెద్ద బాంబులు పేల్చమంటున్నాడు, నాకేం భయం వేస్తుంది. హైలైట్ ఏంటో చెప్పనా, అవి పొద్దున ఆ ఎదురు పాప బాంబులు పేలిస్తే ఫుల్ ఏడ్చాడు. ఇంకా బాంబులు పేల్చడలే అనుకున్నా. తీరా కిందకి వెళ్ళి చూస్తే ఫుల్ అన్నీ పేలుస్తానంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అసలు ఉండట్లేదు. కానీ ఆ వాసనకి కొంచెము దగ్గొచ్చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అందుకే నేను ఇంకా అత్తయ్యని పైకి తీసుకొని వెళ్ళిపోమని చెప్పాను. ఇక అత్తయ్య పైకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొన్ని బాంబులు అవి ఇవి పేలుస్తూ ఉన్నాం. అవి మాత్రం అస్సలు ఉండట్లేదు. ఆయన కూడా పేలుస్తాడంట, భయం లేదు ఏమీ లేదు. ఇంతకీ దీపావళికి మీరు ఏమేమి బాంబులు పేల్చారో చెప్పండి. ఇంకా 100 వాలాలని అవన్నీ ఇవన్నీ చాలానే ఉన్నాయి. ఇక అవన్నీ షార్ట్స్ అని అవి. ఇది వచ్చేసి కెమెరా అంట, ఏంటిది కెమెరా ఏదో చెప్పాడబ్బా పేరు అది. ఇంకా అదైతే ఫ్లాష్ ఫోటో ఫ్లాష్ అవుతూనే ఉంది, బాంబులాగా భలే ఉంది. కళ్ళు ఫ్లాష్ 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 అదో రకంగా ఉంది. అసలు ఎన్ని రకాల బాంబులు కనిపెడతారో ఏంటో నాకు అర్థం కావట్లా. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటో అగ్గిపుల్లలు ఉంటాయి కదా, అగ్గిపుల్లలు కాల్చుకుంటున్నా. లాస్ట్కి ఇంకా అంతా అయిపోయింది. ఇంకెక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. అప్పటికి 9 కూడా కాలేదు, కానీ ఇక అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పడం మర్చిపోయాను, నేను వేసుకున్న బ్యాంగిల్స్ అలాగే ఇయర్ రింగ్స్ రాజా విష్ ఫ్యాషన్స్ నుంచి మా అత్తయ్య ప్రిపేర్ చేశారు. సో మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. కాస్ట్ అయితే ఎక్కువేమి ఉండదండి, రీజనబుల్గానే ఉండిద్ది. సో ఒక్కసారి తీసుకుంటే చాలాసార్లే ఉపయోగించుకోవచ్చు కదా, దాన్ని చాలా వేస్లో కూడా ఉపయోగించుకోవచ్చు. మనము బ్లౌజెస్కి, శారీస్కి అన్నిటికీ చాలా కాస్ట్ పెట్టే తీసుకుంటాం కదా, మరి వేసుకునే బ్యాంగిల్స్ కూడా అంతే రిచ్గా ఉండాలి, అంతే గ్రాండ్గా ఉండాలి. కాబట్టి మంచి మంచి అకేషన్స్ కోసమైనా బుక్ చేసుకుంటారు అనుకుంటున్నా. మొత్తానికి తాళ్ళు కూడా పేల్చేసి ఇంకా చాలు, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా పైకైతే వచ్చేసాం. హవి రియాక్షన్ చూడండి. ఎవరు తల్లి, ఎవరు కావాలి? నాన్న కావాలా? నాన్న రాలేదమ్మా, నాన్న రాలా. బొజ్జుంటావా? సరే బొజ్జు వెళ్ళి మరి పద. ఆ రూమ్లో ఉన్నాడు పా, బెడ్రూమ్లో ఉన్నాడు పా, మన బెడ్రూమ్లో. నేను వచ్చానని బయటికి వెళ్ళి ఎత్తుకుంటున్నాడు. మార్చి పెట్టుకో. వాళ్ళ నాన్న అంటాడు ఇప్పుడు పడుకుంటే అట్లా పడుకోవద్దు, నేను ఎత్తుకుంటా 12 దాకా అంటున్నాడు. ఇప్పుడు తల్లి లవ్ యూ, తల్లి లవ్ యూ నాన్న, లవ్ యూ నాన్న, నీకు చెప్పు. సో మొత్తానికి ఈరోజు దీపావళి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది. మా హబీ పుట్టినాక కాదు మేము ఈ ఇల్లు కొన్న తర్వాత ప్రతి దీపావళికి మేము ఇక్కడనే ఉన్నాము. సో ఇంకా వాటర్ దియాస్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా అలాగే ఉండిపోవడం ఎందుకు, పాడైపోతాయి కదా అని చెప్పేసి ఇక అవన్నీ తీసి ఎత్తి పెట్టేసుకుంటున్నా. అప్పటికే టైం వచ్చేసి 10 o'clock వరకు అయింది. దాని తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి పడుకునేసరికి ఏ 1 అయిద్దో 2 అయిద్దో తెలీదు. అవి మాత్రం అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని 10:30కి నిద్రపోయాడు. ఇంతే వీడియో.